భర్త పోగానే సర్వసాధారణ స్థితిలో ఉన్న సంసారాన్ని ఎలా నడుపుకోవాలా అని కుంగిపోతారు సగటు ఆడవాళ్ళు. కానీ రత్నాంబ భర్త కోసం మాత్రమే దుఃఖించింది. అనుబంధం కనుమరుగైందే అని ఆక్రోశించింది. ప్రాణ సమానమైన పతి అనురాగం కరువే కదా ఇక అని అలమటించింది. అంతేకాని ఈ సంసారం ఎలా ఈదాలి బాబోయ్, ఈ పిల్లలకి దారెలా చూపును బాబు, నా మీదెంత బరువు మోపి మీరు తప్పుకున్నారా అంటూ వాపోలేదు. శోక సముద్రం నుంచి క్రమంగా తేరుకుని గతించిన అనుభవాల్ని తీరిక వేళల్లో తీయని స్మృతులుగా నెమరవేసుకుంటూ వర్తమానంలో కర్తవ్యం నిర్వహించింది. భవిష్యత్తుపై నమ్మకం పెంచుకుని బలంగా నిలిచింది. తను ఒకరి అండన తలదాచుకోలేదు, ఒకరి దయాధర్మాన్ని ఆశించలేదు. అటువంటప్పుడు తమని ఎవరైనా వేలెత్తి ఎందుకు చూపాలి? రత్నాంబకి అందుకే ఉడుకు మొత్తం వస్తుంటుంది. తల్లి అలా ఉక్రోషపడుతుంటే బాధగానే ఉంటుంది, కోపము వస్తుంది శివకామినికి. ఇటు తల్లిని పూర్తిగా సమర్థించలేదు, అటు విమర్శిస్తున్న వాళ్ళని ఎదిరించనూ లేదు. ఈ మధ్య ఇలాంటి పరిస్థితులు 4, 5 సార్లు తటస్థపడ్డాయి. ఆ మధ్య రామరాజు గారు వచ్చి వెళ్ళినప్పుడు, 2 నెలల క్రితం మామయ్య గారు వచ్చినప్పుడు, కిందటి నెలలో రుక్మిణత్తొస్తే ఇలాగే చాలా హడావిడి పడింది. తర్వాత మామయ్య ఇంట్లో వాళ్ళు బొగ్గలు నొక్కుకున్నారని దుగ్ధపడింది. అసలు తామిక్కడికి రాకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది శివకామినికి. చూడు, ఆయన మొహం కడుక్కోవడం అయినట్టుంది. కాఫీ కలిపేస్తాను. కంగారు కంగారుగా పలకల స్టీలు గ్లాసులో సగం దాకా చిక్కని డికాషన్ పోసి కాగుతున్న పాలతో మిగిలిన సగం పూర్తి చేసి పంచదార వేసుకుంటారో లేదో అని సంశయంగా కూతురి మొహంలోకి చూసింది. శివకామిని నవ్వింది. 50 ఏళ్లు రాకుండానే షుగర్ కంప్లైంట్లు, బీపీలు, ఆయాసం సర్వసాధారణ హక్కుల్లా మనుషుల్ని చుట్టేస్తున్నాయి. పేదవాళ్లనే దబాయిస్తున్న ఆ రోగాలు భాగ్యవంతుల్ని ఆక్రమించుకోకుండా ఉంటాయా? భుజంగరావు గారికి ఏ కంప్లైంటో ఉండుంటుందన్న అనుమానం వచ్చింది రత్నాంబకి. పర్వాలేదమ్మా, ఒకసారికి 2 సార్లకి రోగాలంతా తిరుగుబాటు చెయ్యో, వాటికి కాస్త సహనం ఉంటుందిలే, కలిపే పంచదార అంది. ఏంటో నీ వేళకోళం. చిరుకోపంతో విసుక్కుని తక్కువ వేసి కలిపి వెళ్ళు అని అందించింది గ్లాసు. తడి ముఖం పైన ఇస్త్రీ టవల్ని అంటనట్టుగా తుడుచుకుని కుర్చీ అంచుపైనే పడేశారు భుజంగరావు గారు. పరాయి వాళ్ల వస్తువుల్ని ఆయన వాడరు, ఆయన వస్తువుల్ని ఎప్పుడూ ఇంకొకరు ఉపయోగించరు. కానీ ఈరోజు ఆయన అలవాట్లకన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయి. మరొకప్పుడైతే చిర్రెత్తుకుపోయేవారు. చిత్రంగా ఇలా మిత్రుడింటికి రాగలిగిన ఆనందంలో మరేమీ పట్టించుకోవడం లేదు. కుర్చీలో కూర్చుని రాత్రి తను సరిగా చూడని పరిసరాల్ని కలిగి చూశారు. చూస్తూ సిగరెట్టుంటే బాగుండు అనుకున్నారు. సన్నగా పొడుగ్గా ఉన్న వరండాలో ఆ చివర గోడకి ఓ నులక మంచం ఉంది. అటు వాటావాళ్లు ఓడుకునేందుకు పక్కవైపు తలుపుంది. ఆ వరండాలో 4 చెక్క స్తంభాలకి డిజైన్లుండి వెలిసిపోయిన ముదురాకుపచ్చ రంగులో ఉన్నాయి. చివరున్న 2 స్తంభాలకి బట్లారేసుకునేందుకు వీలుగా సన్నటి తాడు వేలాడుతోంది. ముందు 4 గజాల దూరంలో చుట్టూ మేదడి తడిక కాంపౌండ్ హాలులా ఉంది. దాని మీదంతా చిక్కగా అల్లుకుపోయిన లేత నీలిరంగు పూలతీగ రాత్రి కురిసిన వానకి ముడుచుకుపోయి అప్పుడే ఉదయించిన సూర్యకిరణ స్పర్శలో ఒళ్ళు విరుచుకుంటున్న కోమలాంగిలా అందంగా కనబడుతోంది. దడి మీద పిచ్చుకల సందడి, దడవతల చెట్ల మీద కాకుల అరుపు, మధ్య మధ్య దూరం నుండి కొక్కొరకో అనే మేల్కొలుపు, పక్కింటి నుంచి అంబా అంటున్న లేగదూడ పిలుపు అన్నీ కలిసి ఏ సాహిత్యానికో స్వరకల్పన కూరుస్తున్న రకరకాల వాయిద్యాల సమ్మేళనంలా ఉంది. భుజంగరావు గారికి సంగీత జ్ఞానం తెలీదు, సాహిత్యాభిరుచి లేదు. కానీ ఆ సమయంలో ప్రశాంత సుప్రభాతంలో మనస్సులో చిరు తరగల్లా ఆనంద లహరులు కదలాడాయి. ఊపిరి తీసుకునేందుకు కూడా వీలు కానన్ని గొడవలు, చికాకు సమస్యలు ఎదురైనప్పుడు శరీరం మనస్సు కూడా అలసిపోయి ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకు పోయి హాయిగా ఉందామనుకునేవారు. కానీ వీలయ్యేది కాదు. కొన్నాళ్లు భార్యని, తల్లిని వెంటబెట్టుకుని యాత్రలకు వెళ్ళి మానసికమైన విశ్రాంతి తీసుకోవాలి అని ప్రయత్నించి ఊరుకున్నారు. ఎప్పుడూ బిజినెస్ వ్యాపకాలతోటే సరిపోతుంది. అనుకోకుండా ఈ మాత్రపు అవకాశం కలిగింది. ఆ నిమిషంలో మరే విషయం గుర్తు రాలేదు, సిగరెట్ తప్ప. ఘుమఘుమ వాసన నాసికా పుటాల్ని తాకగానే తలతిప్పి చూశారు. పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసు తెచ్చి తీసుకోండి అంది శివకామిని. ఏంటోనమ్మా, మా జగ్గు లేకుండా నేను మీ ఇంటి ఆతిథ్యం తీసుకోవడం బాధగా ఉంది. అలా అనుకోకండి. మీరు అప్పుడే వచ్చుంటే మాకంత శ్రద్ధ ఉండేది కాదేమో. నాన్నగారు లేరు గనుకే మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ నాన్నగారిని చూస్తున్నంత సంతోషంగా ఉంది. భుజంగరావు గారికి ఆ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
శివకామిని వైపు ఆదరంగా చూస్తూ గ్లాస్ అందుకున్నారు. ఇంతలో ఆ పక్క వాటాలో ఉన్న శివకామిని వాళ్ళ మావయ్య సందులో నుంచి వచ్చాడు. వరండా మెట్లెక్కి కాళ్ళకంటున్న బురద మట్టిని గట్టిగా నేలకేసి కొట్టి, లేచారా? కాఫీ తాగుతున్నారా? నేను ఇందాకనే వద్దామనుకున్నాను, మీరింకా లేచుండడం రాలేదు అంటూ గోడవారగా ఉన్న నొలక మంచం తెచ్చుకుని భుజంగరావు గారి కుర్చీ దగ్గరగా వాల్చుకుని కూర్చున్నాడు. వెంటనే శివకామిని అక్కడున్న పేస్టు బ్రషు చేతులకు తీసుకుని బకెట్ అందుకుని లోపలికి నడిచింది, అక్కడ ఉండడం ఇష్టం లేనట్టు. "ఉమ్, మా బావ మీరు చిన్నప్పటి స్నేహితులన్నమాట. ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నాడు. నాకంత గుర్తులేదనుకోండి. అయితే మీరు హైదరాబాదులో ఉంటున్నారా? బిజినెస్లో బాగా ఆర్జించొచ్చులేండి." ఏంటో మా బావ ఉద్యోగం ఉద్యోగం అంటూ అందులో దూరాడు. ఏం లాభం? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఒక్క మెట్టైనా పైకి ఎక్కలేకపోయాడు. ఆ పెద్దమ్మాయి పెళ్లి చేశాడు అంతే. మిగిలిన వాళ్ళ సంగతో ఆ మగపిల్లలిద్దరూ ఏదో చదువుతున్నారు. ఈ అమ్మాయి సంపాదించడమేంటో అంతా నడేట్లో నావలా వదిలి వెళ్ళిపోయాడు. పోనీ మీ స్నేహితుణ్ణి మీలా బిజినెస్లోకైనా లాగలేకపోయారా? అయినా మా బావ ఒకరు చెప్తే వినే రకం కాదులేండి. అనుకున్నదే రైట్ అనేవాడు. తాగండి తాగండి, నేను మాట్లాడుతుంటే మీరలా వింటుంటే ఆ కాఫీ చల్లారిపోతుంది అంటూ బనియను జేబులోంచి చుట్ట తీశాడు కనకాచలం. క్షణం క్రితం కలిగిన ఆనందం తగ్గించిన ఒత్తిలా అణిగిపోయింది భుజంగరావు గారికి. కాఫీ గ్లాసులోకి ఒకసారి చూసి మెల్లగా సిప్ చేశారు. ఎంత బాగుంది. తను చాలా తక్కువగా వేసుకుంటాడు షుగర్. వీళ్ళకెలా తెలిసింది తన అలవాట్ల గురించి? జగ్గు ఇంట్లో ఎప్పుడైనా చెప్పాడా? భుజంగరావు గారు తృప్తిగా తాగుతున్నారు. చుట్టకొస కొరికి మంచం మీద కూర్చునే వరండా చివరికి పడేలా మెడెత్తి తుపుక్కుమని ఉమ్మాడు కనకాచలం. కంపరంగా చూశారు భుజంగరావు గారు. అదేమీ గమనించని కనకాచలం పక్క జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి తాపీగా అంటించుకున్నాడు. ముఖం పక్కకు తిప్పుకుని ఎలాగో కాఫీ తాగసాగారు. గుప్పుమంటూ పొగ వదిలి, ఎక్కడైనా మీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చెప్పండి. శివకామిని పెళ్లి జరిపించేస్తే ఇక ఆ మగపిల్లల సంగతికి బాధ లేదు. ఏదో ఆ చదువులు పూర్తి చేస్తే ఎక్కడో ఉద్యోగాల్లో పెడతాను. మగవెదవలు ఎలాగైనా బ్రతకగలరు. ఆడపిల్ల మాటే చూడాలి. బిఏ పాస్ అయింది, చూస్తున్నారు కదూ, బుద్ధిమంతురాలు. ఆగి చుట్ట మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. భుజంగరావు గారికి ఆ వాసన భరించరాందిగా ఉంది. ఆయనకి బంధువులు, మిత్రులు, పార్ట్నర్సు, పరిచేస్తులు చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ చుట్ట, బీడి, సిగరెట్, సిగార్, జరదాపాన్ ఇలా రకరకాల అలవాట్లున్నాయి. అయితే వాళ్ళంతా భుజంగరావు గారి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నవాళ్ళు. ఎవరి హద్దులు వాళ్ళు ఎరిగిన వాళ్ళు. అందుచేత ఆయనకెప్పుడూ అసౌకర్యం కలగలేదు. కేవలం జగ్గు బావమరిదిగా తప్ప ఈ కనకాచలంతో ఏమాత్రం పరిచయం లేదు సరికదా. తనకింత దగ్గరలో చుట్టపోక వదులుతుంటే అసహనంగా ఉంది. ఆ మాట ముఖం మీద చెప్పడానికి మొహమాటంగా ఉంది. మా బావ పోగానే ఇక్కడికి తీసుకుని వచ్చాను. తోడబుట్టిన వాణ్ణి, చెల్లెలి కష్టాన్ని తీర్చవలసిన వాణ్ణి, నా పిల్లలతో పాటే వాళ్ళును. అంతా కలిసే ఉందామంటే ఏంటో తగని అభిమానం వీళ్ళకి. ఇదిగో ఈ వాటాలో వేరింటి కోపురం పెట్టారు. సరే, పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకుంటున్నాననుకోండి. ఇది ఒక విధంగా మంచిదే. బొత్తిగా వ్యాపకం లేకపోతే మరీ బెంగ పెట్టుకుంటుంది మా చెల్లెలు. అలాగే అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంటే ఊరుకున్నాను. ఈ మధ్యనే మా ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టారులేండి. పెళ్ళయ్యేదాకా కాలక్షేపంగా ఉంటుంది కదూ. మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకున్నాడు కనకాచలం. రైలు ఇంజన్ మెల్లగా కదులుతున్నట్టు ఆ పెదవుల చప్పుడు, బయటకొస్తున్న పొగ భుజంగరావు గారి సహనాన్ని మింగేశాయి. లేచి నుంచుని, పాన్ దుకాణం లాంటి దగ్గరలో ఏదైనా ఉందా అని అడిగారు. చొప్పున నోట్లో చుట్ట తీసి, ఎందుకు అని అడిగాడు. సిగరెట్లు కావాలి. రాత్రి వర్షం వల్ల బయటికి వెళ్ళలేకపోయాను. నీళ్లకుండా కదిలించి వదిలేస్తే తొణికిసలాడినట్టు మనిషి ఏమాత్రం కదలకుండా నవ్వుని మాత్రం బొళకు బొళకమంటూ కుమ్మరించాడు కనకాచలం. చెప్పారు కాదేం, మీరు సిగరెట్లు తాగుతారన్నమాట. మా పిల్లాన్ని పంపించి నేను తెప్పిస్తానుండండి. ఏ రకం వాడతారు? భరోసా ఇస్తున్నట్టు చెప్తున్న కనకాచలాన్ని చూసి మనసులోని చిరాకు పడి, ఏమనుకుంటున్నాడు ఈ మానవుడు, నాకు సిగరెట్లు తెప్పించి పెడతాడా అనుకున్నారు భుజంగరావు గారు. డన్హిల్ బహుశా దొరకవేమో. ఏం చేస్తాను, స్టేట్ ఎక్స్ప్రెస్ అయినా సరే. ఉలిక్కి పడ్డట్టు చూశాడు కనకాచలం. పోనీ ఇండియా కింగ్స్ దొరుకుతుందా అన్నారు. గుటకేయబోయి ఉక్కిరిబిక్కిరయ్యాడు కనకాచలం. సరే, సంకట పరిస్థితుల్లో గోల్డ్ ఫ్లెక్సో రింజునో అయినా పర్వాలేదు. గుండెల మీద రాసుకుంటూ కాస్త తేరుకున్నాడు కనకాచలం. ఆ ఊరి మొత్తం మీద రెడ్డిగారు మాత్రమే గోల్డ్ ఫ్లెక్స్ తాగుతారు. అవి నెలకొకసారి హైదరాబాదు పని మీద వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు. ఇక మిగిలిన వాళ్లలో హెడ్ మాస్టర్ గారు
ఎల్ఐఎం పాస్ అయిన డాక్టర్ సేతుపతి, బట్టల కొట్టు ఓనర్ బసవయ్య తాగేవి సిజర్స్, బర్కిలీ, చార్మినార్. మోతుబరి రైతులు నలుగురు ఐదుగురు చుట్టలు తాగితే కూలీ చేసుకునే పాటక జనం బీడీలు తాగుతారు. ఖరీదైన సిగరెట్లు తెలుసు, వాటి ధరలు తెలుసు తప్ప వాటిని ఎప్పుడూ కొనాల్సిన అవసరం రాలేదు కనకాచలానికి. ధీమాగా పలికాడు, ఏవో మామూలు బ్రాండే కాబోలు అనుకుని. భుజంగరావు గారిని అంత ఖరీదైన మనిషిగా ఊహించలేకపోయాడు. రాత్రి వర్షంలో తడిసిన బట్టలతో సైకిల్ మీద మామూలు వర్కర్స్తో వస్తే ఏదో కాస్త ఉన్నవాడే అయ్యుంటాడు అనుకున్నాడు. బావకి బాల్యమిత్రుడు అని తెలిసాక చేతుకున్న ఉంగరాల్ని పరీక్షగా చూసి డబ్బు బాగా సంపాదించి ఉండొచ్చును అనుకున్నాడు. కారు పాడైందని విన్నాక బిజినెస్ అన్నాక ఏ సెకండ్ హ్యాండ్ కారో కొండ అనుకున్నాడు. కానీ తనకి సిగరెట్లు కూడా తనకు కొనివ్వలేనంత ఎత్తు మనిషి అని ఆ క్షణంలోనే తెలుసుకున్నాడు. ఏంటి, అవి కూడా ఈ పల్లెలో దొరకవా? హతోస్మి, అయితే నేను వెంటనే బయలుదేరాల్సిందే. భుజంగరావు గారు గాబరా పడ్డారు. ఆగండి, ప్రయత్నిస్తే దొరకపోవు అంటూ గబాలను లేచి వరండా చివరకు వెళ్ళి వంగి వెంకు వెంకు అని అవతల వాటాకి వినిపించేలా పిలిచాడు కనకాచలం. వస్తున్నానా అని కీచుగా వినిపించింది గాని వెంటనే ఎవరూ రాలేదు. ఇంతలో శివకామిని బయటకొచ్చి ఖాళీ కాఫీ గ్లాసు తీసుకుని, ఎందుకు మావయ్య వెంకుని పిలుస్తున్నావు అని అడిగింది. అవునమ్మా, పిలిచాను. పెద్ద మనిషి ఇంటికొస్తే కావలసినవి చూడదటమ్మా. ఆడవాళ్ళు మీకేం తెలుస్తాయి, వారికి సిగరెట్లు తెప్పించాలి. అబ్బే, నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను. దుకాణం ఎక్కడో చెప్తే చాలు. భుజంగరావు గారు గదిలోకి వెళ్ళి చెప్పులేసుకుని వచ్చారు. శివకామిని మామయ్య వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కనకాచలం చూసి చూడనట్టు భుజంగరావు గారి పాదాల వైపు చూపు విసిరాడు. కొద్దిగా మట్టి అంటుందన్న మాటే గాని హోదా కనబడుతూనే ఉంది ఆ చెప్పుల్లో. అయ్యో, ఎంత మాట! మీరుండండి, మావాడు వెళ్ళి తెస్తాడు. ఒరే వెంకు అంటూ హడావిడిగా మరో కేక పెట్టాడు కనకాచలం. మళ్ళీ వస్తున్నానన్నా అని వినిపించింది. 5 నిమిషాల క్రితం వరకు భుజంగరావంటే ఏదోలే అనుకున్న భావం అకస్మాత్తుగా మారిపోయింది కనకాచలానికి. ఇంత గొప్ప మనిషి బావుకి మిత్రుడా అన్న ఆశ్చర్యం, అంతటివాడు ఇక్కడికి వచ్చాడా అన్న విభ్రాంతి నిలువెల్లా చుట్టేశాయి. ఎదురుగా ఆ నులక మంచం, తన నీరు కావి పంచి బనియను, చేతిలో చుట్ట తీసుకట్టుగా అనిపించాయి. ఎందుకు నాన్న పిలిచావు అంటూ 12 ఏళ్ల వెంకు మూతి తుడుచుకుంటూ వచ్చాడు. పొట్టినిక్కర తప్ప పైన చొక్కా లేని కొడుకుని చూసి గబగబా దగ్గరగా వెళ్ళి భుజం పట్టుకుని వెనక్కి తిప్పుతూ, వెళ్ళు చొక్కా వేసుకుని యాదన కొట్లో గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్యాకెట్ ఉందేమో అడుగు, లేకపోతే విల్సనుందేమో చూడు అంటూ తరుముతున్నట్టు ముందుకు తోశాడు. ఆ ఊపికి వాడు ముందుకు పడబోయి నిలదొక్కుని, యాదన కొట్లా ఉండవు నానా అన్నాడు. నువ్వు వెళ్ళి అడిగి చూడరా, వెళ్ళు అని కసిరాడు. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకెళ్ళు. భుజంగరావు గారు పిలుస్తుంటే, అబ్బే మీరుండండి, నువ్వు వెళ్ళరా, నేను చెప్పానని చెప్పు, వెళ్ళు అని తొందర పెట్టాడు కనకాచలం. అప్పుడప్పుడు యాదన్న 1-2 గోల్డ్ ఫ్లెక్ ప్యాకెట్లు తెచ్చి దాచుంచుతాడు. అనుకోకుండా ఊళ్ళోకి ఎమ్మెల్యే గారో మరే పెద్ద మనిషో వస్తే పనికొస్తాయన్న ఉద్దేశంతో. ఆ సంగతి కనకాచలానికి తెలుసు. చేతిలో చుట్ట దడి అవతల పడేలా విసిరి, కూర్చోండి, మావాడు ఏదో సాధించుకుని వస్తాడులేండి అంటూ భుజంగరావు గారు కుర్చీలో కూర్చునేదాకా ఆగి తను నులక మంచాన్ని కొంచెం యువతలగా జరుపుని కూర్చున్నాడు కనకాచలం. క్షణాల మీద కలిగిన మార్పును గమనిస్తూనే ఉన్నాడు భుజంగరావు గారు. గుంభనంగా నవ్వుకున్నారు. కనకాచలం చుట్ట పారేశాక ఆయనకి హాయిగా అనిపించింది. రాత్రి 10 గంటల దాకా బీడీలు తాగుతూ ముందు సీట్లో ముడుచుకుని కూర్చున్నాడు. విండో గ్లాసులు మూసుండడం చేత బీడీ పొగంతా కారులో నిండిపోతూ ఊపిరి ఆడనవలేదు. మెల్లగా ఓ వైపు కిటికీ దించి కాసేపు ఉంచాడు. సరున దూసుకుంటూ వచ్చిన జల్లు సీటంతా తడిపేసింది. తనని కూడా చుట్టేసింది. చలికి వణికిపోయాడు. మళ్ళీ గ్లాసు పైకెత్తేసి సీటంతా కర్చీఫ్తో తుడిచాడు. ఎక్కడో పెళ్ళుమన్న చప్పుడు గుండెల్ని ఆదరగొట్టేసింది. 2 నిమిషాల వరకు బిగుసుకుపోయాడు. ఈ చెట్టు చుట్టుపక్కల ఎక్కడో పడుంటుంది. దారికి అడ్డంగా పడితే ఇక తెల్లారి కారు ఎలా నడపాలి అన్న భయం ఓ పక్కుండగా, ఇంకే చెట్టైనా కారు మీద పడితేనో అన్న తలంపు మరో పక్క దడదడలాడించేస్తుంది. రోడ్డు మీద గుంటల్లో నీళ్లు నిండిపోయి కారు టైర్లను కూడా ముంచాలని చూస్తున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా చుట్టూ పొదలు కనిపించి నువ్వున్నదే నిర్జనమైన కోట అని గుర్తు చేస్తున్నాయి. ఉరుములు ఉరిమి ఇవాళ నీ పని అయిపోయింది అన్నట్టు బెదిరిస్తున్నాయి. 10 గజాల్లో ఉన్న చెరువులో వర్షపు హోరు మరీ హడలెత్తిస్తోంది. మట్టి దెబ్బలు కూలి చెరువులో పడుతుంటే గుండెల్లో గుబేలుమంటుంది. 10 గంటలు దాటేసరికి కడుపులో ఆకలి తొలిచేయడం మొదలుపెట్టింది. కనీసం నీళ్లు తాగడానికైనా లేక బీడిలే తగలేస్తూ కూర్చున్నాడు. మళ్ళీ కారులో పొగ నిండింది.
కిటికీ గ్లాసు మళ్ళీ కిందకి దించి విసురుగా కొడుతున్న జల్లు నోట్లో పడేలా నోరు తెరిచాడు. గుక్కెడు నీళ్లు కడుపులో పడలేదు కాని తను మాత్రం సగం దాకా తడిసిపోయాడు. గ్లాసు మూశాడు. పెద్ద పాము నీటి మీద తేలుతూ పోవడం కనిపించింది మెరుపుల మధ్య. గుండె ఆగిపోయిందనుకున్నాడు. సగం తడిసిన గుడ్డలతో గెడ్డ కట్టిపోయినట్టు కూర్చుండిపోయాడు. పావుగంట తర్వాత పాస్కెళ్లాల్సి వచ్చినా బెగబట్టుకుని కారులో నుంచి కాలు కింద పెడితే ఏ పాము కాటు తినాలో అని తలుపులు తెరవలేదు. భగవంతుడా, ఇలాంటి చిత్రవద చేయడానికి నేనేం పాపం చేశాను అని నిజంగానే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఈ దిక్కుమాలిన డ్రైవర్ పనిలో ఎందుకు చేరానా అని చింతించాడు. హాయిగా చదువుకుని ఏ ఉద్యోగంలోనూ చేరుంటే ఎంత బాగుండేది, లేకపోతే ఏ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా హాయిగా బ్రతికేవాణ్ణి కదా అని బాధపడ్డాడు. ఒకవేళ డ్రైవర్ పనిచేసిన ధనవంతులింట్లో మాత్రం చస్తే చేయకూడదు అనుకున్నాడు. చిన్నప్పుడు 7వ క్లాస్ వరకు చదువుకున్న అప్పన్న మొదట క్లీనర్ పనిలో చేరాడు. 5-6 ఏళ్ల తర్వాత డ్రైవర్ కాగలిగాడు. లారీ రిపేరింగ్ అంతా గ్రహించాడు. డ్రైవర్లకి తల్లో నాలుకలా మిసిలేవాడు. తను రైట్ అనందే లారీ నడిచేది కాదు. డ్రైవర్ బాబు, బ్యాక్ టైర్ తీసేయాలి, లాభం లేదు, చాలా దూరం పోవాలి కదా, పంచరేట్లుంది, ఆ స్పేర్ టైర్ తీస్తానుండండి అంటే డ్రైవర్ తల ఊపేవాడు. మధ్య దారిలో బండాపించి ఇంజిన్ వేడెక్కిపోయింది గురుగారు, ఆ బావిలో నీళ్లు తెస్తానుండండి అని బకెట్తో నీళ్లు తెచ్చి పోసేవాడు. వెనక లింకులు సరిగ్గా చూసుకోవడం దగ్గర నుంచి హారన్ మోత బాగా వస్తుందో లేదో, సైడ్ మిర్రర్ సరిచేయడం, బ్రేకులు చూడడం, బోనెట్ గట్టిగా ఉందో లేదో చూసుకున్నాక దాని మీద రెక్కలు విప్పినట్టుగా కూర్చున్న పక్షి బొమ్మని తళతళా మెరిసేలా తుడిచి రోజుకో రకం పూలగుత్తి దాని మీద అమర్చేవాడు. బండి బయలుదేరే ముందు 2 నిమిషాలు బండికి ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థించాక ఆ రైట్ అంటూ సీట్లోకి ఎక్కేవాడు అప్పన్న. ఓసారి డ్రైవర్ విసుగ్గా, ఏంట్రా నీ దండాలు, గొప్ప భక్తుడు బయలుదేరావు, సాల్లే వద్దు బండెక్కు అంటూ కసిరి అప్పన్నని ప్రార్థన చేయనీయకుండా ఆపేశాడు. అదేం చిత్రమో, ఆ రోజు లారీ ఓ వంతెన దగ్గర గుద్దుకుని ఆగింది. పెద్ద ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పింది. లారీ మీద కొండలా పేర్చిన లగేజీ సురక్షితంగా ఉంది. బోల్డు నష్టం. డ్రైవర్ కళ్ళల్లో 5 నిమిషాల వరకు జీవకళ రాలేదు. చావు భయంతో ఆ కళ్ళు కాంతి కోల్పోయి గాజుగుడ్లలా మారాయి. మెల్లగా తేరుకున్నాక చేతులెత్తి దేవుణ్ణి తలుచుకుని, అరే అప్పన్న, ఇక నుంచి ఎప్పుడూ నువ్వు ప్రార్థన చేయకుండా బండి నడపనురా అన్నాడు నిశ్చలంగా. అంతే. అప్పటినుంచి అప్పన్న లారీ బయలుదేరే ముందు భగవంతుణ్ణి ధ్యానించి రైట్ అన్నాక బండి కదిలేది. మరో 2 ఏళ్లకి అప్పన్న డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని స్వయంగా డ్రైవర్ అయ్యాడు. ఇంటి ముందు లారీ ఆపి సీట్లో నుంచి దిగే కొడుకుని మహారాజు గారు వస్తున్నట్టు కళ్ళెంత చేసుకుని చూసేది తల్లి పైడమ్మ. రాత్రి పగలు లారీలో తిరుగుతూ 2-3 రోజులకొకసారి ఇల్లు చేరుతుంటే పైడమ్మకి కొంచెం బాధ అనిపించేది. ఎర్రినాయనకి ఇంటికాడికొస్తే ఏటుంటాది, తల్లి పీవుని ఇంత కూడెట్టి కబుర్లాడతాను, వయసొచ్చిన కుర్రాడికి కట్టుకున్న పెళ్ళం ఉండుద్దా అనుకునేది. ఎన్నోసార్లు అప్పన్న దగ్గరంటే తొందర ఏంటి అని నవ్వేవాడు. ఇక ఇలా కాదని పైడమ్మే ఓ సంబంధం చూసి, పిల్లని నేను చూశాను, చుక్కలా ఉంది, పాపం తల్లి లేదు, ఇంటి పనులని అదే చేస్తోంది, నేను సుఖపెడుతుంది, చేసుకో అని గట్టిగా చెప్పింది. సరే, నేను సుఖపెట్టేదైతే చేసుకుంటానని గౌరి మెళ్ళలో పుస్తి ముడేశాడు అప్పన్న. హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో కాస్త లోపలికి వెళితే ఓ చక్కని మేడ కనిపిస్తుంది. అధునాతనమైన పద్ధతిలో గేవా కలర్తో అలరారుతోంది. ముందు పెద్ద కారిడార్, అందులో 2-3 కార్లు వరుసగా ఆగొచ్చు. గుండ్రటి స్తంభాలకి తీగలతలు పాకున్నాయి. గచ్చు మీద నుంచి 5-6 మెట్లకి వరండాలోకి వెళితే మధ్యగా 2.5 అడుగుల ఎత్తులో ఉన్న రౌండ్ టేబుల్ మీద చిన్న ఇత్తడి గోళం లాంటి ఫ్లవర్ వాజ్ ఉంది. దానికి 2 వైపులా చిన్న ఇత్తడి రింగులుండి చుట్టూ ఎనామిల్తో లతలు పూలు చెక్కున్నాయి. ఎదురుగా ఉన్న సింహద్వారానికి పైన జింక మెడ గోడకి అమర్చుంది. మెలికలు తిరిగిన దాని కొమ్ములు చూస్తే అది నిజమైన జింకే అనిపిస్తుంది. వరండాకి ఇరువైపులా ఉన్న తలుపులపైన గోడకి సేంద్రిలున్నాయి. ఆ సమయంలో ఆ తలుపులు తెరిచిలేవు. సింహద్వారానుకున్న సిల్కు పరదా 2 చీలికల్లా ఉండి గాలికి నాజుగ్గా ఊగుతోంది. చేతిలో పూలగుత్తి పట్టుకొచ్చి ఫ్లవర్ వాజులో పొందిగ్గా అమరుస్తోంది గౌరీ. పసుపు రంగు మీద ఎర్ర చుక్కలున్న మెట్ట తామర పూలు, తెల్ల లిల్లీలు ఆకుల మధ్య సరిచేస్తూ మధ్య మధ్య వీధి గేటు వైపు ఆత్రంగా చూస్తోంది. నిన్న సాయంకాలానికే వచ్చేస్తాడనుకుంటే రాత్రికైనా రాలేదు. రాత్రి బాగా వర్షం పడింది. ఇంకేడొస్తాడు? పెద్దయ్య గారు ఎక్కడెక్కడ తిప్పుతున్నారో. ఆడికేం హాయిగా ఐగోరుతో మస్తుగా తింటూ దర్జాగా కారులో తిరుగుతూ ఉంటాడు. నేనెందుకు గుర్తుకొస్తాను? 3 రోజులైంది చూడక.
అసలు ఎప్పుడైనా ఊరు నుంచి రాగానే మావా అంటూ తను పలకరిస్తుంటేనే అలసైపోతుంది. ఈసారి ఏమైనా సరే తను మాట్లాడించకూడదు. అలగాల్సిందే, మావతో బతిమాలించుకోవాల్సిందే. లేకపోతే ఏంటి, మొన్న సాయంత్రం నుంచి తను ఎంత ఉబలాట పడిపోతుందో. ఈ వార్త చెప్పి అన్ని సంతోషంతో ముంచేయాలని ఊగిపోతుంటే ఇంకా రాడు. తనిక బిట్టు చేయాలి, బాగా ఏడిపించాలి. అప్పుడు గాని చెప్పకూడదు. చెప్పాక ఏం చేస్తాడు? గౌరి నల్లని బొగ్గలు సిగ్గుతో బరువెక్కాయి. కళ్ళల్లో చిరుకాంతి తళుక్కుని మెరిసింది. తనలో తానే నవ్వుకొని వట్టి శిల్పిమామ అనుకుంది. ఎదురుగా అప్పన్న నిలిచి ఏదో చేస్తున్నట్టే. టంగు టంగుమని లోపల హాల్లో గడియారం 8 గంటలు రాగిట్టంగా కొట్టింది. అమ్మ బాబాయ్, పెద్దమ్మ గారికి మందేళ్ళైపోయింది అనుకుంటూ గబగబా లోపలికి పరిగెత్తింది. హాల్లో కుడి చేతి వైపున్న గదిలో మంచం మీద 2 దిండ్లని ఆనుకొని కూర్చున్నారు కృష్ణవేణమ్మగారు. నందివర్ధనం మొగ్గలాగా తెల్లని మల్లుచీర రవికలో ముడుచుకుని కూర్చున్న ఆమెని చూస్తే భుజంగరావు గారి తల్లేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. పీలగా మిగలమగ్గిన మామిడి పండులా ఉంటారు. అంత పెద్ద మంచంలో ఓ పక్కగా దిండ్లని నిలబెట్టి వాటికి వెన్నంచుకుని కూర్చుంటే ఏ చిన్నపిల్ల అనుకుంటారు. ఆవిడ మంచానికి దగ్గరలో స్టూల్ మీద గాజు గ్లాసు, మందు సీసా ఉన్నాయి. గౌరీ ఆ గదిలోకి వస్తూనే గుమ్మంలో నేలకి చాచుకుని కూర్చున్న జానీ తల మీద నిమిరి, ఎళ్ళు, ముందు వరండాలో ఎవరూ లేరు, అక్కడ కూర్చో, అమ్మగారిని నేను చూసుకుంటా అంది. వెంటనే జానీ లేచి నిల్చుంది. గౌరికి ఇంచుమించుగా నడుందాకా వచ్చింది. పొట్టిగా బొద్దుగా ఉండే గౌరి పక్కన ఎత్తుగా తెల్లని జూలుతో తేజైన నల్లని కళ్ళుగల జానీ నిల్చుంటే భలే చిత్రంగా ఉంటుంది. ఏ సమయంలో మీద కురికి కొరుకుతుందో బాబు అనిపిస్తుంది. టీవీగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది జానీ. అల్మరాలో నుంచి టాబ్లెట్లు తీసి కృష్ణవేణమ్మ గారి దగ్గరకు నడిచి అందించింది గౌరీ. గ్లాస్తో నీళ్ళిచ్చి ఆవిడ నెమ్మదిగా తాగాక మందు సీసాల నుంచి ముందొంపి పైకెత్తి దాని మీద గుర్తించిన అంశులు లెక్క చూసి మరి కాస్త మందు పోసి ఆవిడకి అందించింది. ముఖాన్ని వికారంగా పెట్టి, అబ్బా అంత తాగలేనే, కొంచెం తగ్గించు అన్నారు కృష్ణవేణమ్మగారు. అదేటమ్మా, రోజు ఇదే మాట. డాక్టర్ బాబు ఏం చెప్పినాడు? లెక్క ప్రకారం మందు వేసుకుంటే మీకు ఆరోగ్యం బాగుపడి సెక్సక తిరిగేస్తారు ఇల్లంతా. చిటికలు వేసి చెప్పింది. ఏడిసేడు. 80 ఏళ్ళొచ్చాక మళ్ళీ మునుపటి ఓపుకొస్తుందంటే నమ్ముతానటే. ఆకు పండాక మళ్ళీ దానికి మెరుపుతనం వస్తుందా? ఏదో ఆ అబ్బాయి బాధపడతాడని ఈ మందులన్నీ మింగుతున్నానే తప్ప నా ఆరోగ్యం, నా పొట్టతో నాకు తెలియవు. డబ్బు అందుకుంటూ నిజం చెప్పి మనల్ని భయపెట్టలేడు. అబద్ధమే చెప్పి వాడు బాగుపడుతున్నాడు. మనకి ధైర్యం చెబుతున్నాడు ఆ డాక్టర్. దిక్కుమాలిన చేదు మందులన్నీ మింగి నా నాలిక చేదుగానే అయిపోయింది. ఆ మాత్రలు గొంతంతా నొప్పి పుట్టిస్తున్నాయి. అసలే మందులు వేసుకోనంటే ఊరుకోడు అబ్బాయి. అందుకని ఏదో తాగుతున్నాను, తీసే, కొంచెం తగ్గించు అన్నారు. గౌరి నవ్వి అలాగేనండి అంటూ ఊరికే ఆ అంశు గ్లాసును మందు సీసా వైపుకి ఉంచినట్టు చేసి, ఇక తాగేయండి అంటూ అందించింది. ఏది, ఎక్కడ తగ్గించావు? అంతా అలాగే ఉంది. గ్లాస్ అందుకుని చూశారు. లేదులేండమ్మా, ఈ ఆటికి తాగేయండి, రేపటి నుంచి తగ్గించేత్తాలండి. సరేలేవే, నువ్వు నా పాలిటి నరసమ్మవి. నువ్వు ఎక్కడ వింటావు? మరండి అమ్మగారు, ఇవాళ చిన్నమ్మాయి గారు బజారుకి వెళితే మీకు ఏం తెప్పించమంటారండి? అదేదో పుస్తకం చెప్పారు కదండి అన్నట్టు ఇవాళ సీతారామ కళ్యాణం వస్తుందటండి టీవీలో. చాలా బాగుంటుందట కదండి. ఎన్నాళ్ళ బట్టో చూడాలనుకున్నాను. నాటకం చూశాను గాని సినిమా చూడలేదండి. ముచ్చట పడిపోతూ చెప్తున్న గౌరి వైపు అలాగా అన్నట్టు చూస్తూ గ్లాసులోని మందు గుట్టుకున్న తాగేసి ముఖం వికారంగా పెట్టేసరికి మంచినీళ్ళు ఇవ్వగానండి అని గబాలను అందించింది గౌరీ. ఆవిడ నీళ్లు తాగాక గ్లాస్ అందుకుని నెమ్మదిగా ఆవిడ కంఠం మీద రుద్దింది. స్టాండ్ మీదున్న షాల్ తెచ్చి భుజాల చుట్టూ కప్పింది. 5 నిమిషాల్లో ఆర్లిస్ తెచ్చేస్తాను అంటూనే గదిలో స్టాండ్ మీద బట్టలు సర్ది టేబుల్ మీద వస్తువులు ఓ క్రమంలో పెట్టి బయటకు వెళ్ళింది. గలగల మాట్లాడుతుంటే తాళం వేస్తున్నట్టు గాజుల శబ్దం గలగలమంటుంది. పిచ్చిపిల్ల కబుర్లలో పెట్టి మరిపించేసి మందు తాగించేసి తనను మాయ చేస్తుంది. అది వచ్చి 2 ఏళ్లైనా ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే పెరిగినంతగా కలిసిపోయింది. పనిపిల్లలా ఉండదు, స్వంత మనిషిలా మిసులుతుంది. వేదవ మందు ఎలా తాగేశానో నవ్వుకున్నారు కృష్ణవేణమ్మగారు.